టాపిక్ ఏంటంటే క్యారెట్ జ్యూస్. సో, కాబట్టి క్యారెట్ జ్యూస్ తాగడం వచ్చే లాభాలేంటి? అది ఎంతెంత తాగాలి? ఎలా తాగాలి? సో, ఏ కాంబినేషన్‌లో తాగాలి? అన్న విషయం గురించి చెప్పుకుంటాము. ఒకవేళ ఎక్కువగా తాగితే క్యారెట్ జ్యూస్ వల్ల నష్టాలేమైనా ఉంటాయా? అన్నిట్లి గురించి మనం ఈ టాపిక్‌లో మనం కవర్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఇక్కడ క్యారెట్ అంటే ఏంటంటే, సాధారణంగా మనం చెప్పుకునే రకరకాల కేటగిరీస్‌లో చూసుకున్నట్టయితే క్యారెట్ రూటీ వెజిటబుల్ అంటే దుంప జాతిలోకొస్తుంది. అంటే కర్రపెండలం గానీ, అలాగే చిలకడ దుంప గానీ, అలాగే బీట్రూట్ గానీ, క్యారెట్ గానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇవన్నీ రూటీ వెజిటబుల్స్ అంటారు. అంటే దుంప జాతికి సంబంధించిన పదార్థాల్లోకొస్తాయి ఇవన్నీ కూడా. సో, ఇక్కడ ప్రధానంగా ముఖ్యంగా ఔట్ ఆఫ్ కంట్రీస్‌లో ముఖ్యంగా ఈ ఆహార విజ్ఞానం సంబంధించిన ఎవరైతే పరిశోధనలు చేశారో, లేదంటే అనేక అనారోగ్యాలున్నప్పుడు వాళ్ళకి ఎవరికైతే ట్రీట్మెంట్ చేశారో, అలాంటి వాళ్ళు ప్రధానంగా ఈ క్యారెట్ జ్యూస్ పెట్టిన పేరేంటంటే, ద మిరాకిల్ జ్యూస్ అని పేరు. అది క్యారెట్ జ్యూస్ దాన్ని రాసేటప్పుడు వాళ్ళు మిరాకిల్ జ్యూస్ అని రాస్తారు దానికి. అంటే క్యారెట్ జ్యూస్ ఎన్ని రకాల లాభాలు చేస్తది? ఎందుకంత ఇంపార్టెన్సు? ప్లస్ మీ లైఫ్ స్టైల్‌లో మీకుండే రకరకాల ప్యాటర్న్‌లో మీకు క్యారెట్ జ్యూస్ ఎందుకిస్తున్నాము? క్యారెట్ జ్యూసే ఎందుకిస్తున్నాము? దానికంటే ప్రత్యేకంగా లేడీస్‌కైతే ఒక పర్సెంటేజు, జెంట్స్‌కైతే ఒక పర్సెంటేజు. సో, దానికి ఒక కాంబినేషన్ ఎందుకిస్తున్నాము మనం? సో, ఇలాంటి కొద్దో గొప్పో మీకు తెలియాలంటే ఈ క్లాస్‌లో మనకి ఇవన్నీ మనం చెప్పుకుంటాం మనం ప్రధానంగా. ఓకే. సో, కాబట్టి దీనికి ప్రధానంగా పెట్టిన పేరేంటంటే మిరాకిల్ జ్యూస్ అని అర్థం. కానీ ఇక్కడ మీకు 2 విషయాలు చెప్పదలుచుకోవాలి. ఇక్కడ జ్యూస్ గురించి చెప్పుకుంటాము. అట్ ద సేమ్ టైమ్ అది మనం వండుకొని కూడా తింటాము. కాబట్టి 2 ఆటిలకి ఈ మొత్తం మీద దీన్ని ఉపయోగించడం వల్ల ఈ 2 రకాల లాభాలు వస్తాయి. అంటే జ్యూస్ వల్ల లాభాలు అనుకోవద్దు. అవి తినడం వల్ల కూడా ఈ లాభాలొస్తాయి. సో, కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునేవి క్యారెట్ జ్యూస్ వల్ల లాభం ఏంటి? క్యారెట్ తినడం వల్ల వచ్చే లాభాలేంటి మనం చెప్పుకుంటాం ప్రధానంగా. సో, అసల క్యారెట్‌లో ఏముంటాయి? మీకు క్యారెట్ యొక్క న్యూట్రిషన్స్ వాల్యూ మనం చాలా సార్లు చెప్పుకున్నాం పాత క్లాసెస్‌లో. క్యారెట్‌ని లేదంటే ప్రతి పదార్థాన్ని ఎన్ఐఎన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతి దాన్ని మొత్తం చాలా ముక్కల కింద విడగొడతారని చెప్తాం. మనకు అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాం. దాంట్లో విటమిన్స్ ఎన్నున్నాయి, మినరల్స్ ఎన్నున్నాయి, ప్రోటీన్స్ ఎంతుంది, ఫ్యాట్ ఎంతుంది. సో, ఇలా ప్రతి దాన్ని విడగొట్టుకుంటూ వస్తారు. సో, అందులో ఇక్కడ ఇమేజ్ ఒకటి చూస్తే మీకు చాలా ఉపయోగపడే పాయింట్స్ ఉంటాయి ఇందులో. సో, ఇందులో ప్రతి దాని గురించి ఒక్కసారి మీకు తెలియపరిస్తే ఓకే. ఇన్ని రకాలుగా ఉంటాయా అనే విషయం మీకు తెలుస్తది. సో, ఇక్కడ మీకు ఇమేజ్ చూడగానే మీరిక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా పాయింట్ చెప్తాను చూడండి ఇక్కడ. దీన్ని 100 గ్రాముల క్యారెట్ తీసుకుంటే, అంటే 100 గ్రాముల క్యారెట్ మీరు బరువు చూస్తే, దాంట్లో ఏవేవి ఉంటాయో, అవి కూడా ఎంతెంత ఉంటాయో, ప్లస్ మనకు రోజుకి ఎంత పర్సెంటేజ్ కావాలో కూడా ఇక్కడ ఉంటది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ మీకు వాటర్ అని ఉంది ఇక్కడ మీకు. ఇక్కడ వాటర్ ఉంది చూడండి. మీరు 100 గ్రాముల క్యారెట్ తీసుకున్నారనుకోండి, మీకు దాంట్లో ఉండేది ఎంత అనుకున్నా సుమారు 88% అంటే 88% వాటరే ఉంటుంది. సో, ఇక్కడ వాటర్‌కి ఇంపార్టెన్స్ గురించి కూడా మీకు చాలా సార్లు చెప్పాం. మనం తినే ప్రతి పదార్థంలోని డిఫాల్ట్‌గా వాటర్ ఉంటది. వాటర్ ఉన్న పదార్థాలే తినాలి. వాటర్ లేని పదార్థాలు తినకూడదు. కాబట్టి మీరు తినే పదార్థాల్లో మీకు కావాల్సిన వాటర్ దీంట్లో డిఫాల్ట్‌గా ఉంటుంది. తర్వాత ప్రోటీన్. సో, అంటే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ మీకు 2% అని ఉంది. డీవీ అని ఉంది మీకు. ఇక్కడ డీవీ అంటే పర్ డేకి మనకు కావాల్సిన వాల్యూ అని అర్థం. డైలీ వాల్యూ అని అర్థం ఇక్కడ. ఇక్కడ 2 ఉందంటే మనకు కావాల్సిన దాంట్లో 2% మీరు 100 గ్రాముల క్యారెట్ గాని తీసుకుంటే 2% ఇది బ్యాలెన్స్ చేస్తుందని అర్థం. అంటే మీకు ఇమేజ్ చూసినప్పుడు ఇవన్నీ తెలియాలి. ఏదో జస్ట్ కలర్‌ఫుల్‌గా ఉందని ఇక్కడ నేను పెట్టలేదు నేను దీనికి. అంటే డైటరీ ఫైబర్ అంటారు. అంటే మనం తినే పదార్థాల్లో రోజుకి అట్‌లీస్ట్ ఎంత చూసుకోమన్నా సరే 30-40 గ్రామ్స్ మనకి ఫైబర్ కావాలి మనకి. మీరు ఒక అట్‌లీస్ట్ 100 గ్రాములు మీరు క్యారెట్ కానీ తిన్నట్టయితే మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది 100 నుంచి మీకు దగ్గర దగ్గర 11% వచ్చేస్తుంది. అంటే 11% వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ ఎందుకు ఒకసారి మీకు తెలియపరుస్తున్నానంటే, ఇప్పుడు మనం చెప్పినప్పుడు లాభాలు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు చెప్పేదాన్ని ఈ రీజన్స్ మీద బేస్ చేసుకునే చెప్తారు. అండ్ సెకండ్ క్యాలరీస్
మీరు 100 గ్రాముల క్యారెట్ వండుకొని తింటే మీకు వచ్చే క్యాలరీస్ ఎంతంటే 47 క్యాలరీలు. మనం చెప్పుకున్నాం రోజుకి దగ్గర దగ్గర మనకు 2000 క్యాలరీలు కావాలి అని చెప్పుకున్నాం యావరేజ్ లెక్క ప్రకారం. సో కాబట్టి ఈ తక్కువ క్యాలరీసే మీకు కనిపిస్తుంది మీకు. కానీ ఎందుకు అయినా ఈ తక్కువ ఎందుకు ఉంది దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం. అండ్ సెకండ్, ఇక్కడ చూడండి విటమిన్స్ అన్నారు, ఇటుపక్క మినరల్స్ అన్నారు. సో మనకి విటమిన్స్ సాధారణంగా మనకు ఉపయోగపడి మనం చెప్పుకొని 13 రకాలు చెప్పుకుంటాం. సో 13 రకాలు చెప్పుకుంటాం. సో ఇందులో చూడండి చాలా మందికి విటమిన్ పేర్లు కొద్దో గొప్ప తెలుసు. విటమిన్ ఏ అని, సి అని, బి అని, కే అని, ఈ అని చాలా మటుకు ఇక్కడ విటమిన్స్ ఉన్నాయి చూడండి పేర్లు. చూడండి ఇక్కడ మీకు మొట్టమొదటి గుర్తుంచుకోండి. చూడండి ఇక్కడ దీంట్లో చూసేటప్పుడు మీకు ఇవన్నీ అర్థం కాకపోయినా చూడండి డైటరీ వాల్యూ ఎంత ఉందో చూడండి. అంటే విటమిన్ ఏ అంటే మనకు రోజుకి కావాల్సినంత విటమిన్ ఏ 100 అనుకుంటే దాంట్లో మీరు 100 గ్రాములు క్యారెట్ రసం తాగినా, 100 గ్రాములు క్యారెట్ మీరు తిన్నా మీకు 93% వరకు మీకు క్యారెట్ సప్లై చేసేస్తుంది విటమిన్ ఏ. అంటే రోజుకి మనకి విటమిన్ ఏ 100% లెక్క కోసం మీకు చెప్తుంది. అంటే 100 గ్రాములు తింటే చాలు మీకు కావాల్సినంత విటమిన్ ఏ మీకు బాడీకి సప్లై చేస్తుంది. అంటే మీకు ఇవన్నీ ఎందుకు అంటే మనకు ప్రతిరోజు మన బాడీకి కొన్ని విటమిన్స్ కావాలి, కొన్ని మినరల్స్ ప్రతిరోజు కావాలి మనకి. ఎప్పుడైతే ఇవి డెఫిషియన్సీ ఉంటాయో దీని తాలూకా కాంప్లికేషన్స్ మనకు వస్తాయి. సో దాన్ని ఎప్పుడైతే రిప్లేస్ చేస్తామో, మన సోర్సెస్ ఎప్పుడైతే మనం ఇస్తామో దాని తాలూకా కాంప్లికేషన్స్ అన్నీ కూడా నార్మల్కి వచ్చేస్తాయి. ఇది ఇక్కడ పాయింట్. కాబట్టి మనం ఇవ్వకపోతే కాంప్లికేషన్స్ వస్తాయి, సమస్యలు వస్తాయి, డిసీజెస్ వస్తాయి. ఇచ్చినప్పుడు అవన్నీ బ్యాలెన్స్ అవుతాయి, తగ్గుతాయి శిష్యుడు. అలాగే సో తర్వాత విటమిన్ కే కూడా చాలా ఇంపార్టెంట్ వైటమిన్లో ఇది ఒకటి. సో మీరు చూడండి మీకు రోజుకి కావాల్సిన 100%లో సుమారుగా 10% అది బ్యాలెన్స్ చేసేస్తుంది. అలాగే B6 ఇది కూడా మనకి 8% బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఇక్కడ మీకు అంటే క్యారెట్కి ఇంపార్టెన్స్ చెప్పడం కోసం చెప్తున్నాను మీకు. అన్నిటికన్నా మీకు క్యారెట్ జ్యూస్ కంపల్సరీ అందరికీ కామన్గా ఎందుకు ఇస్తున్నాము, ప్లస్ దాంతో ఎందుకు కాంబినేషన్ చేస్తున్నాము, ఇలాంటి విషయాలు తెలియాలంటే దీని గురించి మీకు తెలియాలి. అలాగే చూడండి బి కాంప్లెక్స్ విటమిన్స్ B3 కానీ, B5 కానీ, B1 కానీ, B9 కానీ, B2 కానీ. సో ఇవన్నీ మీకు చూడండి అట్లీస్ట్ చూసుకుంటే 5 to 6% మనకి రోజుకి కావాల్సినవన్నీ మనకి కవర్ అయిపోతుంది. అలాగే విటమిన్ ఈ ఇందులో ఏ ఉంటాయి అంటే కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఏం చేస్తాయి, రకరకాల లాభాలు ఇస్తాయి. అలాగే మినరల్స్ మనకి శరీరానికి సుమారుగా మోడర్న్గా చెప్పుకుని 18 రకాల మినరల్స్ ప్రతిరోజు మనకు అవసరం. ఆ సఫిషియెంట్గా మనం ఎప్పుడైతే అందిస్తూ ఉన్నామో చాలా రకాల సమస్యలు మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం. చూడండి మీకు ఇక్కడ రకరకాల మినరల్స్ ఆ పేర్లు మనకు అక్కర్లేదు, సాధారణంగా మీకు ఇవ్వాలి. చూడండి ఆ మినరల్స్ మీరు 100 గ్రాములు తింటే చూడండి అట్లీస్ట్ 5 to 6% అన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే 100 గ్రాముల క్యారెట్కి అంత బలం ఉన్నప్పుడు మీరు రోజువారీ తినే వెజిటేబుల్స్ కానీ, జ్యూసెస్ కానీ ఎంత లాభం ఉంటుందో ఆలోచించండి. సో కాబట్టి ఇక్కడ ఓవరాల్గా చెప్పుకునేది ఏంటంటే మన రోజువారీకి కావాల్సినకి న్యూట్రిషన్స్, విటమిన్స్కి ఇది చాలా మంచి సోర్స్ అని చెప్పడం కోసం దీనికి ఓకే. కాబట్టి క్యారెట్లో ఏ ఉంటుందని చెప్పుకున్నాం, ఏమేమి ఉంటాయి ఇవన్నీ చెప్పుకున్నాము. ఓకే. సో ఇక్కడ ఇందాక చెప్పుకున్నాము ఈ రకరకాల పోషక పదార్థాలు అన్నీ కూడా ఇందులో ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే. సో మనం చెప్పుకునేది ఏంటంటే బెనిఫిట్స్ గురించి చెప్పుకుంటాం. అసలు క్యారెట్ జ్యూస్ కానీ, క్యారెట్ తినడం కానీ ఏ లాభాలు ఉంటాయి చెప్పుకుంటాం. సో మనం సాధారణంగా 2 ప్యాటర్న్లో తీసుకుంటాం ఏదైనా ఫుడ్ని. ఒకటి రా జ్యూసెస్ కింద ఒకటి తీసుకుంటాము, అండ్ కుక్డ్ ఫుడ్ కింద ఒకటి తీసుకుంటాము. అలాగే మీరు క్యారెట్ జ్యూస్ 100 గ్రామ్స్ లేదా 250 గ్రామ్స్ ఆ 250 ml క్యారెట్ జ్యూస్ ఎప్పుడైతే మీరు తాగుతారో దాన్ని జీర్ణం అవ్వడానికి పట్టే టైం ఎంత అంటే కనుక మనకు పట్టే టైం అరగంట. అంటే అరగంటలో మీరు తాగిన జ్యూసు పొట్టలోంచి చిన్నప్రేగులోంచి సో బ్రెడ్లోకి కలిసిపోతుంది. అంటే దాని డైజెస్టివ్ టైం అంతా 30 minutes అంతే. 30 minutesలో ఆల్మోస్ట్ బ్రెడ్లో చేరుతుంది. దాని పని అప్పటి నుంచి మనకు స్టార్ట్ అయిపోతుంది కూడా. అండ్ సెకండ్ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి.
అదే మీరు జ్యూస్‌కి వేరు, ఫుడ్ వేరు. ఫుడ్‌కి మనం చెప్పుకున్నాం. అదే మీరు క్యారెట్ కర్రీ తిన్నారనుకోండి, క్యారెట్ కర్రీ మీకు బ్లడ్‌లోకి వెళ్ళడానికి అట్‌లీస్ట్ 3-4 అవర్స్ పడుద్ది. అప్పుడు గాని దాని వర్క్ స్టార్ట్ చేయదు. 30 మినిట్స్ అక్కడ 2-3-4 అవర్స్ 3-4 అవర్స్ అంత పడుద్ది. ఒకసారి ఆలోచించు. సో, కాబట్టి జ్యూస్ యొక్క ఇంపార్టెన్స్ జ్యూస్‌ది, కర్రీ యొక్క ఇంపార్టెన్స్ కర్రీస్‌ది. 2 కలపకూడదు గుర్తుపెట్టుకోండి. దేనిది దానిదే, దేని ఇంపార్టెన్స్ దానిదే. సో, కాబట్టి మేము ఇంత లాభాలున్నాయని చెప్పి మేము క్యారెటే తినేస్తాం రాత్రుల టైము. సో, కాబట్టి అది ఇంకా లాభదాయకం కాదని సొంతంగా ఆలోచించకండి. అవన్నీ ఆలోచించి నేను డిజైన్ చేశాను. కాబట్టి మళ్ళీ కొత్తగా ఆలోచించి కొత్త నష్టం తెచ్చుకోకండి. అలా తినడం వల్ల మీకు కొత్త నష్టాలొస్తాయి. అంటే లాభం పోయి నష్టం వస్తుంది. ఓకే. సో, కాబట్టి ఇక్కడ ప్రధానంగా నేను చెప్తున్నదేంటంటే జ్యూస్ తీసుకుంటం వల్ల మీకు ఎప్పుడైతే తాగుతారో ఆల్మోస్ట్ 30 మినిట్స్‌లో మీకు అది పూర్తిగా డైజెషన్ అయిపోద్ది మీకు. సో, కాబట్టి చాలా డైజెస్ట్ సిస్టమ్ అనేది పెద్దగా వర్క్ చేయదు. ఆల్మోస్ట్ నార్మల్‌కొచ్చేస్తుంది. సో, దీంట్లో వచ్చే లాభం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇమ్యూన్ సిస్టమ్ పెరిగిద్ది. ఎందుకు పెరుగుద్దంటే మనం ఇందాకే చెప్పుకున్న వైటమిన్ ఏ అనేది రోజుకొచ్చే 93% వరకు కూడా మనకు ఒక 100 గ్రామ్స్ క్యారెట్ జ్యూస్ తాగుతాను, 100 గ్రామ్స్ మీరు క్యారెట్ తింటే అంటే కర్రీ రూపంలోనే రాగనర్థనం కాదు ఇక్కడ. తింటారు. మీకది బ్యాలెన్స్ అయిపోతుంది. సో, కాబట్టి ముఖ్యంగా ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి ఏం కావాలి? ముఖ్యంగా కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. అందులో విటమిన్ ఏ ఒకటి ప్రధానంగా. సో, ఇది ఎప్పుడైతే ఎక్కువగా మనకుంటుందో, సో, మీకు ఇమ్యూన్ సిస్టమ్‌కి బలోపేతం చేయడానికి కావాల్సిన దాంట్లో ఏ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. సో, కాబట్టి ఈ విటమిన్ ఏ అనేది మనకి ఇందులో చాలా ఎక్కువగా దొరుకుద్ది. అందుకే మీకు చాలా మంది తొందరగా రికవర్ అవ్వడానికి గల బలమైన కారణాలేంటంటే, ఈ వైటమిన్ ఏ ఎక్కువగా మీకు బాడీలో చేరడం వల్లే తొందరగా మీకొచ్చే చాలా రకాల సమస్యలు మీరు రికవరీ కాగలుగుతున్నారు. సో, కాబట్టి దీనివల్ల మొట్టమొదట చెప్పుకోవాల్సింది ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుద్ది. ఇక నెక్స్ట్ ఈ విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల మీకొచ్చే లాభం ఇంకోటంటే, మనకు కామన్‌గా వచ్చే కంటికి సంబంధించి అంటే విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే కంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ తగ్గుతాయి. అంటే విటమిన్ ఏ వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం ప్రెజెంట్ టాప్ టు బాటమ్ వస్తుంది. అంటే కంటి దగ్గర నుంచి కాలు వరకు వస్తున్నాం. అలా పైనుంచి కిందకి దీని బెనిఫిట్స్ చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో మనం ప్రధానంగా పైన చెప్పుకుని కళ్ళు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, మీ విజన్ అనేది ఇంప్రూవ్ అవుతది. గుర్తుపెట్టుకోండి. అంటే మనకి చాలా మందికి రకరకాల కంటి చిన్న చిన్న సీజనల్‌గా వచ్చేవి కానీ, కానీ చిన్న చిన్న డిసీజెస్ ఉంటాయి. సో, ఇలాంటివి ఏదంటే చూపు మందగించడం, లాంగ్ సైట్, షార్ట్ సైట్ ఇలాంటి సమస్యలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో, ఎప్పుడైతే మనం ప్రాపర్‌గా రోజు కావాల్సినంత విటమిన్ ఏ మన బాడీకి ఇస్తున్నామో, దానివల్ల వచ్చే లాభం ఏంటంటే చక్కగా మనకి సో, ఇలాంటి రకరకాల సమస్యలన్నిటిని రాకుండాను ఒకవేళ ఇన్ కేస్ వచ్చినట్టయితే మనకి రివర్స్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. అంటే తొందరగా క్యూర్ అవ్వడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. సో, క్యారెట్ జ్యూస్‌లో ఉండే ఇన్ని లాభాలు. సో, కాబట్టి క్యారెట్ జ్యూస్ తీసుకుంటం వల్ల మీకల్లా చాలా కంటికి సంబంధించిన చాలా సమస్యలు ఉన్నవాళ్ళు గానీ, రాకుండా ఉండడానికి కానీ, తగ్గడంలో ఈ క్యారెట్ జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుద్ది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి. ఇంక నెక్స్ట్ మనకి కళ్ళు తర్వాత మనం చెప్పుకునేవేంటంటే దంతాలు. ముఖ్యంగా నోరు, పళ్ళు, టీత్. సో, ఇవి ముఖ్యంగా మనకి ఏవైతే మన పళ్ళుంటాయో, పళ్ళు స్ట్రెంథెన్ అవ్వడానికి ఈ క్యారెట్ జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి పంటికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో, అలాంటి వాళ్ళకి క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ముఖ్యంగా ఈ పంటికి సంబంధించిన దుర్వాసన రావడం గానీ, లేదంటే గమ్ము వీక్‌గా ఉండడం గానీ, లేదంటే గమ్ ఫార్మింగ్ సరిగ్గా అవ్వకపోవడం గానీ, లేదంటే దుర్వాసన కానీ, ఇలాంటి రకరకాల సమస్యలు లేదంటే బేగా పుచ్చిపోవడం గానీ, ఇలాంటి రకరకాల సమస్యలుంటాయి పంటికి. చాలా రకాల సమస్యలొస్తాయి. ముఖ్యంగా జ్యూస్ తాగడంలో వచ్చే మీకు లాభం ఏంటంటే, ఈ రకరకాల సమస్యల నుంచి కొంచెం దూరంగా వెళ్ళగలుగుతారు. కొన్ని స్కిప్ చేయగలుగుతారు. పూర్తిగా కొన్ని క్యూర్ చేసుకోగలుగుతారు. అంతే తప్ప క్యారెట్ జ్యూస్ అయితే అన్ని సమస్యలు తగ్గిపోతాయని ఉండదు గుర్తుపెట్టుకో. అంటే ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటది. ఆ లిమిట్‌లో మాత్రమే అవన్నీ రికవరీ అవుతాయి తప్ప ఏదో క్యారెట్ జ్యూస్ తాగితే మంచిదని చెప్పి అన్నాటిలికి తాగితే ఉపయోగపడతారు కాబట్టి. సో, దీనివల్ల
పంటికి సంబంధించిన సమస్యలు చాలా రకాల సమస్య అన్నిటిని మనం రికవరీ చేసుకోగలుగుతాం. అది మీకు ప్రధానంగా చెప్పగలను. సో, రాకుండా చేసుకోగలుగుతాం, వచ్చినట్టు చేసుకోం. కారణం ఏంటి? పైనే చెప్పుకున్నాం. వైటమిన్ ఏ ఎక్కువగా ఉండడం. ప్లస్ దాంట్లో ఇంకా చాలా ఎక్కువ లాభాలంటే ముఖ్యంగా ఈ క్యారెట్ జ్యూస్‌లో కూడా కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. సో, పంటికి చాలా ముఖ్యమైనది ఇది. ప్లస్ ఇంకో పాయింట్ పళ్ళు ఎందుకు కాపాడుద్దంటే క్యారెట్ జ్యూస్‌లో ఏముంటదంటే ముఖ్యంగా హ్మ్, బాడీకి పీహెచ్‌ని మెయింటైన్ చేస్తుంది. అంటే నోట్లో ఏ విధమైన టెంపరేచర్ ఉండాలో, ఏ విధంగా ఉండాలో అవన్నీ అది మెయింటైన్ చేస్తుంది. సో, దానివల్ల పళ్ళు బేగా పాడైపోవడం, బేగా పుచ్చిపట్టం గాని, లూజ్ అయిపోవడం గాని, చిగుళ్ళు పాడైపోవడం గాని, ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమి ఉండవు మీకు. రాకుండా అది ఆ క్యారెట్ జ్యూస్ మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. చాలా మందికి కొన్ని రకాల డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏమవుద్దంటే, ఇలాంటి పుళ్ళొస్తాయి చూడండి. పక్కన చూసినట్టయితే మీకు చిన్న చిన్న పుళ్ళు వస్తున్నాయి మీకు. దీనికి చాలా రకాల కారణాలుంటాయి. అజీర్ణం వల్ల వచ్చేవి కొన్నుంటాయి. వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేవి కొన్నుంటాయి. కొన్ని అనారోగ్యాల వల్ల వచ్చేవి కొన్నుంటాయి. కానీ ఇక్కడ మనం ప్రధానంగా చెప్పేంటే ఏవైతే మినరల్ డెఫిషియన్సీయో, విటమిన్ డెఫిషియన్సీ ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళకి జ్యూస్ తాగడం వల్ల ఇవి రావడం తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అండ్ తర్వాత చిగుళ్ళ నుంచి రక్తం కారణం. ఇవి ఇన్ఫెక్షన్స్. అంటే ఎవరికైతే చిగుర్లు బలహీనంగా ఉంటాయో, ఇన్ఫెక్షన్‌కి గురవుతాయో అంటే జబ్బుకి. ఇన్ఫెక్షన్ అంటే కొత్తగా చెప్పుకోక్కర్లేదు సింపుల్‌గానే అదొక అనారోగ్యం అంతే. మన తెలుగులో సింపుల్‌గా చెప్పుకుంటే. సో, ఇలాంటివి రాకుండా కూడా మీకు ఉపయోగపడతాయి. ఎందుకు? దాంట్లో ఉండే సరైన పోషక పదార్థాలన్నిటిని కూడా వీటిని మీకు సరైన మందు వేసి అవన్నీ రాకుండా స్ట్రెంథెన్ చేస్తాయి. చాలా మంచి రిజల్ట్ తీసుకొస్తాయి మీకు. సో, కాబట్టి ఇక్కడ ప్రధానంగా చెప్పుకునేదేంటంటే, క్యారెట్ జ్యూసు నోటికి సంబంధించిన అనేక సమస్యలు మీకు రికవరీ చేయడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుద్ది. ఇంక తర్వాత పొట్ట. సో, ఇందులో మనం ప్రధానంగా చెప్పుకున్నట్టయితే మొట్టమొదట మనం చెప్పుకున్నవేంటంటే ఆహ్, గ్యాస్ట్రిక్ సమస్య గురించి కానీ, లేదంటే ఇన్‌ఫ్లమేషన్స్ గురించి గానీ, అల్సర్స్ గురించి కానీ ప్రధానంగా మనం చెప్పుకుంటాం. సో, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవాళ్ళు గానీ, లేదంటే బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు గానీ, లేదంటే గ్యాస్ట్రైటిస్ సమస్య కానీ ఉన్నవాళ్ళు గానీ, అదే అల్సర్స్ ఉన్నవాళ్ళలో కూడా ఇవి తొందరగా క్యూర్ అవ్వాలంటే ముఖ్యంగా ఈ క్యారెట్ జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుద్ది. అంటే ఎందుకు అంటే గనకైతే దీంట్లో ఉండే ప్రత్యేకమైన పోషక పదార్థాల వల్ల ఇవి తొందరగా క్యూర్ అవ్వడానికి ఉపయోగపడుతాయి. కాబట్టి ఇందులో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు చాలా మందున్నారు. ఇంచుమించు సగం మంది పైన మీకు గ్యాస్ట్రిక్ కంప్లెయింట్ ఉంది అందరికి. అది తొందరగా తగ్గాలన్నా, అలాగే మళ్ళీ రాకుండా ఉండాలన్నా, ముందు మీకు 2 ఈ ప్రాపర్ టైమ్ టేబుల్ ఫాలో అవ్వాలి. అలాగే తర్వాత మళ్ళీ రాకుండా ఉండాలనుకుంటే, మీకేవైతే తప్పులు మిస్టేక్స్ మేము చెప్తున్నామో వాటిని మీరు ఎట్టి పరిస్థితిలో చేయకుండా ఉండాలి. అలాంటప్పుడే మళ్ళీ ఆ సమస్య మీకు రివర్స్‌లో రాకుండా ఉంటుంది. అంతే తప్ప మీరేదో జ్యూస్ తాగేసి మళ్ళీ ఎప్పుడో చేసే తప్పుడు పనులు భోంచేస్తూ మంచినీళ్ళు తాగడం, ఎడబడ తినటం, సగం సగం నువ్వులు తినటం. సో, ఇలాంటి రకరకాల మిస్టేక్స్ మీరు చేస్తూ ఉంటే మళ్ళీ అవే సమస్య మీకు రిపీట్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలన్నిటిలోంచి మనం తొందరగా రికవర్ అవ్వడానికి కూడా ఈ క్యారెట్ జ్యూస్ అనేది ఉపయోగపడుతుంది. ఇంక తర్వాత ఇంకో చాలా ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే, సో, ఇక్కడ చూడండి మీకు మన బాడీలోకి చాలా రకాల జ్యూసెస్ కావాలి. మనం ఏదైనా పదార్థం తింటున్నామంటే, దానికి చాలా రకాల ఆర్గాన్స్, అవయవాలు పనిచేస్తుంటాయి. ఆ పని జేయడానికి రకరకాల జ్యూసెస్ మనం పప్పు తిన్నా, అన్నం తిన్నా, ఫ్రూట్ తిన్నా, నట్టు తిన్నా, సో, చాలా రకరకాల ఏంటి ఈ జ్యూసెస్ రిలీజ్ చేస్తుంటాయి. రకరకాల నోరు ఒక రకంగా అయితే, పొట్ట ఒక రకంగా అయితే, అలాగైతే లివర్ కొంత, పాన్‌క్రియాస్ కొంత, అలా రకరకాల ఆర్గాన్స్, రకరకాల ఈ జ్యూసెస్‌ని రిలీజ్ చేస్తాయి. సో, ఈ జ్యూసెస్ అన్నీ కూడా మనకి చాలా అవసరం రోజువారీ దాంట్లో. కానీ ఇవన్నీ ప్రాపర్‌గా రిలీజ్ అవ్వాలన్నా, వచ్చినవి ప్రాపర్ క్వాలిటీ ఉండాలన్నా, దానికంటూ కొన్ని పోషక పదార్థాలు కావాలి. దానికి కావాల్సినవన్నీ రిప్లేస్ చేయడంలో ఈ క్యారెట్ జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, కాబట్టి క్యారెట్ జ్యూస్ ఎందుకు తాగుతున్నామంటే, కారణం ఏంటంటే, మీ ఎంటైర్ ట్రాక్‌నంతటిని కూడా ఒక ట్రాక్‌లో పెట్టడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది గురించి ప్రధానంగా మనం చెప్పుకుంటాం. ఇంకా తర్వాత చెప్పుకున్నట్టయితే, ఈ క్యారెట్ జ్యూస్ పొట్ట తర్వాత మనం చెప్పుకునేవేంటంటే, ముఖ్యంగా ఈ బౌల్స్ అంటే చిన్న ప్రేగు కానీ, పెద్ద ప్రేగు కానీ ఉండేవి కొన్ని రకాల సమస్యలుంటాయి. ముఖ్యంగా ప్రధానంగా ఐబీఎస్ ఉంటాయి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు.
ప్లస్ ఇంకా కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ఈ పెద్ద ప్రేగుకి సంబంధించిన చాలా రకాల డిసీజెస్ ఉంటాయి. అందులో ప్రధానంగా మనం చెప్పుకునేవి ఏంటంటే ఐబిఎస్ చెప్పుకుంటాము, క్రౌన్ డిసీజెస్ చెప్పుకుంటాము. సో, ఇంకా చాలా ఉంటాయి. సో, అందులో మనం ప్రధానంగా ఈ ఏ డిసీజ్ వచ్చినప్పటికీ, ఏ అనారోగ్యం వచ్చినప్పటికీ తొందరగా ఇన్‌ఫ్లమేషన్ డిసీజెస్ తగ్గాలంటే ఈ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మనం తొందరగా రికవర్ అవ్వగలుగుతాము. సో, కాబట్టి ఇందులో మనం ప్రధానంగా చెప్పుకునేదేంటంటే, ఈ ఇన్‌ఫ్లమేషన్ డిసీజెస్ లేదంటే సంబంధించిన సమస్యలు ఎవరికైతే ఉన్నాయో, అలాంటివి తొందరగా రికవర్ అవ్వడంలో ముఖ్యంగా మనకి ఈ క్యారెట్ జ్యూస్‌లో ఉండే ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో, అవన్నీ మనకి చాలా హెల్ప్ చేస్తాయి మనకి. సో, కాబట్టి మీరు మెడికేషన్ వాడడం ఒక ఎత్తు, ఫుడ్‌ని మెడికేషన్‌గా తీసుకుంటాం ముఖ్యం. సో, కాబట్టి తొందరగా ముఖ్యంగా ఈ ఐబీఎస్‌కి, ఈ క్రౌన్ డిసీజెస్‌కి కొన్ని ఆటిలకి మెడికేషన్స్ సరిగ్గా పనిచేయవు. కానీ ఇలాంటి నియమాలు, ఇలాంటి విధానం పాటించడం వల్ల మీరు తొందరగా రికవర్ అవ్వగలుగుతారు మీరు. సో, కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకునే విషయం ఏంటంటే, ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఇలాంటి నియమాలు లేదంటే సమస్య రాకుండా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుద్ది. ఇంక నెక్స్ట్ చెప్పుకునేది ఏంటంటే కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం. ఇందులో చాలా మందికి మలబద్ధకం ఉంది. ఇక్కడ మలబద్ధకం అంటే రోజుకొకసారైనా దాన్ని మలబద్ధకం అని అంటే రోజు అవుతుందని చెప్పినా మలబద్ధకం లేదని చెప్పడానికి లేదు. అంటే మనం ఏదైతే 3 సార్లు భోజనం చేస్తామో, ఆ 3 సార్లు భోజనంలో పూర్తిగా విసర్జన బౌల్‌లో అంటే పెద్ద ప్రేగులో ఏమీ మిగలకుండా పూర్తిగా అయిపోవడాన్ని మనం కాన్‌స్టిపేషన్ లేదని చెప్తాం. కానీ సాధారణంగా చాలా మందికి ఆ లక్షణం ఉండదు. దానికి రకరకాల కారణాలు. దాని గురించి మనం ప్రజెంట్ అక్కర్లేదు ఇక్కడ. సో, ఇక్కడ కాన్‌స్టిపేషన్ ఉన్నవాళ్ళలో కానీ, రాకుండా ఉండాలనుకునే వాళ్ళలో కానీ, ఈ జ్యూస్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రధానంగా. సో, కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు, రాకుండా ఉండాలనుకునే వాళ్ళ విషయంలో కూడా ఈ క్యారెట్ జ్యూస్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుద్ది కాబట్టి, మీకు ఇచ్చిన వాటికి కంపల్సరీ తాగడానికి ప్రయత్నించండి. ఇక తర్వాత ఇంక చాలా సార్లు చెప్పుకుంటాం మనం. సో, కాన్‌స్టిపేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఫైల్స్ గానీ, ఫిష్‌లో గానీ, ఫిషర్ గానీ వస్తాయని చెప్పుకోండి. సో, ఇవి చాలామంది ఏం చేస్తామంటే, దీనికి రకరకాల ఆల్టర్‌నేటివ్ థెరపీస్, రకరకాల ట్రీట్‌మెంట్ చేయించి, ఆ టైంకి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు రిలీఫ్ అయిపోతుంటారు. కానీ ఎమర్జెన్సీ టైంలో మీరు ఏ విధమైన ట్రీట్‌మెంట్ తీసుకున్నప్పటికీ కూడా, సో, దాన్ని మళ్ళీ రాకుండా ఉండాలన్నా, అది పూర్తిగా తగ్గిపోవాలనుకున్నా, స్టేజ్ 1, స్టేజ్‌లో ఉన్న వాటిని రికవరీ చేసుకోవాలనుకున్నా, మనకు బెస్ట్ సోర్స్ ఏంటంటే, ఈ జ్యూసెస్ అండ్ ఈ విధానం. అంటే అప్పటికప్పుడు మీకేదో రిలీఫ్ రావచ్చు. కానీ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రాపర్ ఫైబర్ ఫుడ్ తినాలి. ప్రాపర్ ముఖ్యంగా తినవలసిన ఫ్రూట్స్, నట్స్, వెజిటబుల్స్ ప్రాపర్‌గా తిన్నప్పుడు మళ్ళీ ఈ సమస్య మీకు రిపీట్ కాకుండా ఉంటది. మన ఆరోగ్యవంతునికి పెద్ద ప్రేగు ఎలా ఉంటదని చెప్పుకున్నాం. పెద్ద ప్రేగు ఏంటి అని చెప్పుకున్నాము. మనం భోంచేశాక మన శరీరంలోకి అవసరమైన పదార్థాలు వచ్చేసాక రిమైనింగ్ మనకి శరీరానికి అవసరమైన అక్కర్లేని పదార్థం అంతా కూడా పెద్ద ప్రేగులో ఉంటదని చెప్పుకున్నాము. అది ప్రతిరోజు మనకు మోషన్ ద్వారా బయటకొచ్చేస్తాం. అది ఎప్పుడు ఎంత బేగా వచ్చేస్తే అంత లాభదాయకం. అంతే తప్ప సో, ఎక్కువ రోజులు ఉండని కొలది దానివల్ల రకరకాల సమస్యలొస్తాయని చెప్పుకున్నాం. సో, కాబట్టి ఇక్కడ ఆరోగ్యవంతమైన పెద్ద ప్రేగు ఎలా ఉండడానికి మన క్యారెట్ కానీ, మన సాధన విధానం గాని ఇవన్నీ పాటించడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి అంటే రకరకాల రూపాల్లోకి పెద్ద ప్రేగు పాడైపోకుండా మనం కాపాడడంలో ఈ జ్యూసులు రకరకాలు మనం తాగేవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. సో, కాబట్టి ఇదొక విషయం మనం ప్రధానంగా తెలుసుకోవాలి మనం. తర్వాత చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గట్ మైక్రోబయోమ్ లేదంటే సింపుల్‌గా అంటే బాక్టీరియా మీ అందరికీ అర్థమయ్యే సింపుల్ భాష. సో, ఇక్కడ మీకు చూడండి మీకు మనం అంటే ఈ బాక్టీరియాస్ ఇవన్నీ ఎన్నుంటాయంటే సుమారుగా మన గట్‌లో ఒక 2 కేజీలు మన టోటల్ బరువులో చూసుకున్నట్టయితే ఓ 2 కేజీలు బరువుంటాయి. అంటే మనకు అన్ని అవసరం అని అర్థం. అంటే ప్రకృతి తల్లి అక్కడ ఉంచిందంటే అన్ని లాభాలు చేస్తాయని అర్థం. అంత అవసరం అని అర్థం మనకి. ప్లస్ ఇంకో విషయం కూడా ఏంటంటే మన సెల్‌లో కన్నా అవే మనకి అంటే మన అన్నీ కలిపి 100 సెల్లులున్నాయనుకుంటే, అవి దగ్గర దగ్గర 100 ఉంటాయి. అంటే అంత చిన్నవుంటాయి. అంత చిన్న ప్లేస్‌లో అన్ని ఎక్కువ మిరాకిల్స్ చేస్తాయి. సో, కాబట్టి ఇక్కడ చాలా మందికుండే కొన్ని రకాల ఇష్యూస్ తగ్గాలన్నా, అవి రాకుండా ఉండాలన్నా, దానికి చాలా కీలకమైన పాత్ర పోషించేవే ఈ బాక్టీరియాస్.
దీన్ని ఇంప్రూవ్ చేయడంలోని అంటే గుడ్ బ్యాక్టీరియా పెంచి ఆరోగ్యం పెంచడంలోని, బ్యాడ్ బ్యాక్టీరియాని తగ్గించి అనారోగ్యం తగ్గించడంలోని చాలా కీలకమైన పాత్ర పోసే దాంట్లో ఈ క్యారెట్ జ్యూస్ కూడా ఒకటి. సో, రిమైనింగ్ మరి చాలా జ్యూసెస్ ఉన్నాయి కాదంటే ప్రతిదానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఫ్రూట్స్‌లో చెప్పుకున్నట్టయితే. సో, కాబట్టి ఈ మన గట్ హెల్త్ పెంచడంలో ఇవి చాలా కీ రోల్ పోషిస్తాయి మనకి. సో, కాబట్టి వీటిని ప్రాపర్‌గా ఉపయోగించుకోవటం వల్ల మనకి చాలా ఎక్కువ లాభం చేస్తుంది. కాబట్టి దీని గురించి ప్రధానంగా మనం చెప్పుకుంటూ, దీనికి రిలేటెడ్‌గా ఉండే రకరకాల కాంప్లికేషన్స్, రకరకాల సమస్యలు అంటే మన గట్ లేదంటే మన ప్రేగులు అనారోగ్యం పొందడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు వస్తాయని చాలా సార్లు చెప్పుకున్నాం. లేదంటే ఇక్కడ ఇమేజ్ చూసినట్టయితే మీకు చాలా సార్లు చెప్పుకుంటున్నాము. మనం ఎవరు పెద్దగా పట్టించుకోము మనం. పొట్టకి బ్రెయిన్‌కి సంబంధం ఉంది. పొట్టకి గుండెకి సంబంధం ఉంది అని చాలామంది అనుకుంటాం మనం. కానీ మీరు రూట్ కాజు తెలియకపోతే మీరు ఎంత పెద్ద ట్రీట్మెంట్ జరిగినా అవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనం మాత్రమే. అంటే టెంపరరీ రిలీఫే అవుతుంది తప్ప పూర్తి క్యూర్ అవ్వదు. మీ ప్రేగులు ఎప్పుడైతే శుభ్రపడతాయో మీకు ఉండవలసిన గుడ్ బ్యాక్టీరియా ఎంత పెరగాలో అంతే పెరుగుద్ది. దానివల్ల ఇవి మీ బాడీకి సంబంధించిన రకరకాల సమస్యలు తొందరగా హీల్ చేయడానికి, క్లీన్ చేయడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో, కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకునేవి ఏంటంటే మీ గట్‌కి సంబంధించిన రకరకాల డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తగ్గించడానికి, క్యూర్ చేయడానికి ఈ జ్యూసెస్ అనేవి మనకి ముఖ్యంగా క్యారెట్ జ్యూస్ గురించి చెప్పుకున్నాం. క్యారెట్ జ్యూస్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతున్న విషయం ఇక్కడ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ చెప్పుకున్నట్టయితే తర్వాత గాని చెప్పుకున్నట్టయితే డయాబెటిస్. ఇందులో షుగర్ ఉన్నవాళ్ళున్నారు. ముఖ్యంగా ఈ షుగర్ ఉన్న వాళ్ళ విషయంలో గాని మనం ప్రధానంగా చెప్పుకున్నట్టయితే సో, ఇది ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ షుగర్ ఉన్నవాళ్ళు ఈ జ్యూస్ తాగొచ్చా? తాగకూడదా? అన్నది పెద్ద భయం. ఎందుకంటే క్యారెట్ జ్యూస్ తియ్యగా ఉంటది కాబట్టి తాగకూడదని ఒక అభిప్రాయం అందరికి ఉంటుంది. నిజానికి ఆ భయమేమి లేదు. మీరు ధైర్యంగా తాగొచ్చు. ఎందుకంటే దానికుండే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా లోలో ఉంటుంది. ప్లస్ దీనివల్ల కూడా ఇంకొక లాభం ఏంటంటే దీంట్లో ఉండే తీపి ఏదైతే ఉంటుందో ఆ తీపికి కావాల్సిన ఏదైతే ఇన్సులిన్ ఉందో ఆ జ్యూస్‌లోనే ఇంక్లూడ్ అయి ఉంటది. ఆ ఫుడ్‌లోనే ఇంక్లూడ్ అయి ఉంటది. కాబట్టి ఇది తినడం వల్ల మళ్ళీ నాకేదో షుగర్ పెరుగుద్దా అనే అభిప్రాయం మీరేం పెట్టుకోక్కర్లేదు. డిఫాల్ట్‌గా ఆ షుగర్ లెవెల్ బ్యాలెన్స్ చేయడానికి దానికి సరిపడే ఇన్సులిన్ ఆ ఫుడ్‌లోనే ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్లు క్యారెట్ ఉపయోగించుకోవచ్చు. చక్కగా దానివల్ల వచ్చిన లాభం మనకొస్తది తప్ప ఏ నష్టం లేదు. ప్లస్ ఇంకో విషయం కూడా ఏంటంటే, ముఖ్యంగా ఈ షుగర్ వచ్చిన వాళ్ళలో మనం ప్రధానంగా ఒకటి చెప్పుకుంటుంటాం. అంటే ఈ డయాబెటిస్ వచ్చిన వాళ్ళకి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్టయితే, ఈ టైప్ 2 డయాబెటిస్ వచ్చిన వాళ్ళలో ప్రధానంగా చూసుకున్నట్టయితే, ఈ ముఖ్యంగా వీళ్ళకి పాన్‌క్రియాస్‌లో ఉండే బీటా సెల్స్ అనేవి కొంచెం డ్యామేజ్ అవుతాయి వీళ్ళకి. సో, కాబట్టి ఈ జ్యూసెస్ ప్రాపర్‌గా మీరు తీసుకుంటం వల్ల దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఏం చేస్తాయంటే, ఆ ఆర్గాన్‌ని రిపేర్ చేయడానికి సపోర్ట్ చేస్తాయి. దానివల్ల ఏమవుద్దంటే, మీ క్వాలిటీ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అంటే బాడీని రీజనరేటివ్ చేస్తున్నాము, రిపేర్ చేస్తాం. సో, దానికి ప్రధానమైన సోర్సెస్ ఏంటంటే వైటమిన్స్ అండ్ మినరల్స్. అవి మీరు తాగే ఈ ప్రధానంగా తినే మీ ఫుడ్‌లో కావచ్చు, మీ జ్యూసెస్ కావచ్చు, ఆ ఆర్గాన్‌ని స్ట్రెంథెన్ చేస్తే, అందులో ఉన్న టాక్సిన్స్ ఏమైతే రిమూవ్ చేస్తాయి, దాన్ని రిపేర్ చేస్తాయి, దాన్ని స్ట్రెంథెన్ చేసి మన బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్‌కి కావాల్సిన ఇన్సులిన్ అవి ఉత్పత్తి చేస్తుంటాయి. సో, కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం ఎందుకు వీటిని తాగుతున్నాము, ఎందుకు ఇట్లా ఇస్తున్నామంటే రకరకాల వ్యక్తులకు రకరకాల భయాలుండొచ్చు. భయాలన్నిటి గురించి ప్రధానంగా ఇక్కడ నేను చెప్పుకొస్తున్నాను. సో, కాబట్టి ఇవి తాగడం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి